ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ సంతకాలు చేసి బాండ్ల రూపంలో మన గ్రామాలందరికీ ఇచ్చారు లేదా సోదరులారా? ఎన్నికల ముందు ఇంటింటికి పోయి ఒక పథకం తీసుకొని వచ్చి ఒక పేపర్ తీసుకొని వచ్చి ఈ పథకాలు ఇస్తాము, ఈ పథకం ద్వారా మీకు ఇంత వస్తుంది, ఈ పథకం ద్వారా ఇంత వస్తుంది, ఇది మా గ్యారంటీ, జూన్ 24 కంతా మీ యొక్క ఖాతాలో ఈ డబ్బులు పడతాయి 2024లో అని చెప్పి మీకు అందరికి ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, అయ్యా నువ్వు ఇచ్చినటువంటి సూపర్ 6 లో మొట్టమొదటి మా రైతులనే. ఈ రోజు రైతు సోదరులు మీరందరూ రైతులేనా? కానీ ప్రతి ఒక్క రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పావు. కేంద్ర సహాయంతో సంబంధం లేకుండా కేంద్రం ఇచ్చే 6,000 డబ్బులు ఉంటుంది కదా, అది కాకుండా 20,000 ఇస్తారని చెప్పి చెప్పాడా? ఈ రోజు ఎన్ని రోజులు అవుతారు ఆయన ముఖ్యమంత్రి? ఎక్కడన్నా ఒక్క రైతుకు ఒక నాగిన 50 పైసా వచ్చిందా అని చెప్పి నియోజకవర్గం నుంచి లేదు. ఆ రోజు మహిళలకు అందరికి ప్రతి ఒక్క మహిళ దగ్గరికి పోయినాడు. ఈ సూపర్ 6 లో అదొకటి. 18 సంవత్సరాలు నిండేటువంటి ప్రతి మహిళ కూడా నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పాడు. ఏమ్మా మీ ఊర్లో ఎవరికైనా వచ్చిందా? ఎవరికైనా ఎక్కడైనా ఈ యొక్క పుట్టపర్తి తాలూకాలో కాదు రాష్ట్రంలో ఏ రోజులో చెప్పు ఒక మహిళకు 18,000 రూపాయలు ఇచ్చినటువంటి రకాలు ఎక్కడైనా ఉందా? మరి చంద్రబాబు నాయుడు గారు ఏ మహిళకు మీరు సహాయం చేశారు, ఎక్కడ మీరు ఇచ్చారో ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరికి అడిగి తెలుసుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. మహిళలకు అందరికీ ఆర్టీసీ బస్ ఫ్రీ అన్నాడు. ఏమో ఎక్కడిస్తారా మిమ్మల్ని? ఎక్కడన్నా ఎక్కిస్తారా మీరు? మీ యొక్క ఆడవాళ్ళు ఎవరన్నా కొట్టండి, బస్సులో ఫ్రీ ఉందా? ఆర్టీసీ బస్సు ఎత్తిపోయింది, ఈ యొక్క మహిళలకు ఎత్తిపోయింది, ఆ తర్వాత రైతులకు ఎత్తిపోయింది. చంద్రబాబు నాయుడు సవాల్ ఇస్తున్నా, ఈ ప్రభుత్వానికి నేను సవాల్ ఇస్తున్నా, మీరు కోరిన గ్రామానికి నేను వస్తా. అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 3 సిలిండర్లు నువ్వు ఇచ్చినావంటే నీ కాళ్ళకు సాష్టాంగంగా నమస్కారం చేస్తా. చంద్రబాబు నాయుడు 24 లక్షల మంది విద్యార్థులకు